శివుడ్ని ఈ పూలతో పూజిస్తే చాలు మీ సమస్యలన్నీ మాయం. మహాశివునికి ప్రీతిపాత్రమైన గోగి పువ్వు ఎంతో ప్రత్యేకమైనది. ఈ పువ్వు అడవిలో మోతుకు చెట్టుకు పూస్తుంది. ఈ పువ్వు హోలీ పండుగకు రంగులు వేసుకోవడానికి కూడా వినియోగిస్తారు. చెట్టు ఆకులు రాలిపోయి పువ్వులు మాత్రమే చెట్టుపై ఉండడానికి చూస్తుంటే ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది. మహాశివరాత్రికి ఈ పువ్వుతోనే మహాశివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ గోగి పువ్వు అంటే శివునికి ఎంతో ప్రీతిపాత్రమైనదిగా చెప్తుంటారు. మహాశివరాత్రి రోజు శివ భక్తులు రోజంతా ఉపవాస దీక్ష చేస్తారు. ఉదయం స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు చేస్తారు. సాయంత్రం సమయంలో స్వామివారికి దీపారాధన చేస్తారు. పత్రి ఆకులతో పాటు ఈ గోగు పువ్వులు శివునికి అర్పించి భక్తులు వారి కోరికలు చెప్పుకుంటారు. ఈ గోగు పువ్వులు అడవి ప్రాంతంలో ఉండడంతో వీటిని ప్రత్యేకంగా అడవి నుంచి తీసుకువచ్చి శివాలయాలు ముందు విక్రయిస్తారు. అయితే ఈ గోగి పువ్వుకు మరో ప్రత్యేకత ఉంది. కాముడు పున్నం అంటే హోలీ పండగ. కాముడు కాలిన తరువాత రంగులు ఆడుకోవడం ఆనవాయితీ. అయితే హోలీ రంగు కోసం గోగు పువ్వును తీసుకువచ్చి సన్నగా దంచుకుని నీటిలో కలిపి హోలీ రంగులు అడుకునేవారు. ఇప్పుడు చాలా రకాల కలర్లు వచ్చాయి. ఇప్పటి పిల్లలకు తెలియదన్నారు. మహాశివునికి శివరాత్రి రోజు భోగి పూలతో పూజ చేస్తే కోరిన కోరికలు తీస్తావని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మహాశివరాత్రి రోజు బిల్వ పత్రాలు, గోగు పూలు తప్పనిసరిగా పూజలో వినియోగిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.